తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికుంటుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అన్న ఉత్కంఠ మాత్రమే కాదు, ఇంకా ఎంతో అలజడి చెలరేగేది. ఇంతకీ ఏంటి గొడవ? నాలుగోసారి కూడా వాయిదా పడ్డానికి గల కారణాలేంటి? వాయిదా పడ్డ తుని మున్సిపల్ ఎన్నిక కోరం లేకపోవడంతోనే వాయిదా, కావాలనే వైసీపీ గైర్హాజరన్న ఆరోపణ. వాయిదా పడ్డం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? తుని వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడగా మంగళవారం 4వసారి నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు 2 పార్టీలు సీరియస్గా ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం కనిపించలేదు. కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి కూడా వాయిదా పడింది. ఈ ఎన్నికకు 10 మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరు కావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ ఎన్నిక ఎప్పుడనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు అధికారులు. ఎన్నికల కమిషన్కు పరిస్థితి వివరించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అయితే వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు ప్రతిసారి హాజరవుతున్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ కౌన్సిలర్లను రహస్య ప్రాంతాల్లో దాచిపెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కనుసన్నలలోనే 17 మంది వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఎన్నికకు రాకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. 2 సార్లు కోరం లేకపోతే కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహించే నిబంధన ఉంది. దీంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళతామని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నిక సందర్భంగా తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కౌన్సిలర్లు. తాము ఎన్నికకు సిద్ధంగా ఉంటే వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. అంతేకాదు, వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రదేశానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా బ్యారికేడ్లను తోసి మరీ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ కౌన్సిలర్లు. మీరు వెళితే ఘర్షణ జరిగే అవకాశముందని ఆపుతున్నామని అంటున్నారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. వరుసగా 4 సార్లు తామే ఎన్నికకు హాజరైనప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్లు. సుమారు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అందువల్లే వారందరినీ నిర్బంధించి వైసీపీ డ్రామాలాడుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతిసారి ఈ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోందని కామెంట్ చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్లు.